హలో గైస్, నేను మీ తెలుగు ట్రేడర్ సూర్య. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. మనం ఆల్ ఇన్ వన్ ఇండికేటర్ గురించి, అడ్వాన్స్డ్ ఆల్ ఇన్ వన్ ఇండికేటర్, ప్రైస్ యాక్షన్ బేస్ ఇండికేటర్ మనం క్రియేట్ చేసాం. ఈ ఇండికేటర్లో దాదాపుగా మనకు మల్టిపుల్ ఇండికేటర్స్ ఉన్నాయి. ఈ ఇండికేటర్ ఒక్కొక్క ఇండికేటర్ గురించి ఒక్కొక్క వీడియో చేశాను. మీరు తెలుగు ట్రేడర్ సూర్య యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లోకి వెళ్ళి ప్రతి ఒక్క ఇండికేటర్ ఉన్న ఒక్కొక్క వీడియోని చూడండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మనం చెప్పుకోబోయే టాపిక్ వచ్చేసి గ్యాప్ డిటెక్టర్. గ్యాప్ డిటెక్టర్ అంటే ఏంటి, మనకు గ్యాప్తో సంబంధం ఏంది, ఈ గ్యాప్ మనం ఎందుకు తీసుకోవాలి, అసలు గ్యాప్ డిటెక్టర్ మనకు ఏ విధంగా వర్కౌట్ అవుతుంది అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. మనకు గ్యాప్ డిటెక్టర్ అనేది ఏ విధంగా ఉంటుందంటే, మీకు ఎగ్జాంపుల్ కూడా తీసుకొని నేను చెప్తాను ఈ గ్యాప్ డిటెక్టర్ ఎందుకు యూజ్ చేసుకోవాలి అంటే. ఓకేనా, మనకి ఈ గ్యాప్ ఎంత ఉంది, ఈ బుల్ గ్యాప్ ఫర్ ఎగ్జాంపుల్ 49,752 నుంచి 49,771 37 పాయింట్స్ మనకు గ్యాప్ ఉంది అని ఆ ఇండికేటర్ చూపిస్తుంది. అంటే మనకు మార్కెట్ గ్యాప్ అప్ అయినప్పుడు ఆ గ్యాప్ వాల్యూ ఎంత ఉంది, ఆ లైన్ ఎక్కడ ఉంది అనేది మనకు తెలియాలి. ఎందుకు తెలియాలో చెప్తాను. ఇప్పుడు ఇక్కడ బుల్ గ్యాప్ చూడండి, ప్రజెంట్ 406 పాయింట్స్, 506 పాయింట్స్ అంటే 376 నుంచి 629 వరకు దాదాపుగా 506 పాయింట్లు మనకు గ్యాప్ అప్ ఉంది ఇక్కడ, ఈ గ్యాప్ అప్. ఓకే, నెక్స్ట్ కింద ఎంత ఉంది, బుల్ గ్యాప్ వచ్చేసి 207 పాయింట్స్, 48,092 నుంచి 48,176 ఎంత ఉంటుంది, ఇది 48,196, దాదాపు 207 పాయింట్స్ ఉందని చెప్తున్నాం. ఇది ఒకసారి మనం బ్యాక్ టెస్ట్ చేసి ఈ గ్యాప్ డేటర్ ఎందుకు వాడతామంటే, మనకు గ్యాప్ ఎంత ఉందో ఒకటి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. దాంతోపాటు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దామండి మీకు గ్యాప్ ఎందుకు అవసరము అనేది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం గ్యాప్ డేటర్ తీసుకుందాం, తీసుకొని ఆ గ్యాప్ని ఏ విధంగా మనకు వర్కౌట్ అవుతుంది మన స్ట్రాటజీకి అనేది ఇప్పుడు ఒకసారి దాని గురించి మాట్లాడుకుందాం. మనం గ్యాప్ టెస్ట్ చేసి ఈ గ్యాప్ డేటర్ మనము రీప్లో మోడ్ బట్టి దాన్ని బేస్ చేసుకొని మనము తీసుకుందాం. ఇప్పుడు మనము బ్యాక్ టెస్ట్ చేద్దాం. రీప్లే మోడ్లో మనకు గ్యాప్ ఎంత ఉందో ఒకసారి చూద్దాం. కింద డౌన్ సైడ్ వెళ్ళాలంటే మార్కెట్ ఒకసారి డైరెక్షన్లో మీరు ఇప్పుడు ఒకసారి చూడండి ఏ గ్యాప్ ఎంత ఉంది అనేది మనకు ఈ ఇండికేటర్ ప్రొవైడ్ చేస్తుంది. ఇప్పుడు చూడండి మనకు బుల్ గ్యాప్లో దాదాపు 495 పాయింట్స్ ఇక్కడ ఉంది, అలాగే 675 పాయింట్స్ ఇక్కడ డౌన్ సైడ్ ఉంది. ఓకే, మనకి ఇది ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా బాగా పనిచేస్తుంది అనమాట. ఎందుకంటే మనం మార్కెట్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా డౌన్ సైడ్ వెళ్తుంది, డౌన్ సైడ్ వెళ్తున్నప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనం అప్ సైడ్ వెళ్తుందేమో అనుకోని మనము సి కాల్ హోల్డ్ చేస్తాం, సి కాల్ హోల్డ్ చేస్తాం. ఈ సి కాల్ హోల్డ్ చేసినప్పుడు ఇంకా మనకు ఇంకా పైకి వెళ్తుందేమో, ఇంకా పైకి వెళ్తుందేమో, ఇంకా పైకి వెళ్తుందేమో అనుకుని మనం అనుకుంటాం సి కాల్. కానీ ఇది డౌన్ సైడ్ వస్తుంది, డౌన్ సైడ్ వచ్చి ఇక్కడ రిజెక్షన్ ఇచ్చి ఎంతో కొంత కన్సాలిడేషన్ అయ్యి 1 లేదా 2-3 క్యాండిల్లో దాదాపు ఈ 500 పాయింట్లని క్యాప్చర్ చేస్తుంది. అప్పుడు సిఈఓలో ఉన్నాడు ఓవరాల్గా అతని క్యాపిటల్ అప్పటికే ఏవరేజ్ చేసి ఉంటుంది బ్రదర్. దాని ద్వారా అప్పుడు మన వాళ్ళు క్యాపిటల్ మొత్తం జీరో అవ్వడానికి ఛాన్స్ ఉంది. దాదాపు 500 పాయింట్లు మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆ 500 పాయింట్లు మనకు డౌన్ఫాల్ అయ్యింది అనుకోండి, గ్యాప్ ఫిల్ అయింది అనుకోండి, మనకు ఎంత లాస్ వస్తుంది చెప్పండి అపోజిట్ డైరెక్షన్లో ఉంటే. అదే మనకి ఇది ఒక సపోర్ట్ లాగా రెసిస్టెన్స్ లాగా పనిచేస్తుంది. ఇక్కడ రాగానే వద్దురా బాబు ఇక్కడ నుంచి రివర్స్ అని వెళ్ళొచ్చు, లేకపోతే ఈ గ్యాప్ ఫిల్ చేయొచ్చు అని మనం ఎలర్ట్గా ఉంటాం. ఇప్పుడు దాన్నే నేను బ్యాక్ టచ్ చేసి చూపిస్తే మీకు క్లారిటీగా అర్థమవుద్ది అనమాట. ఇప్పుడు మన గ్యాప్ ఎక్కడని చెప్పుకున్నాం ఇంతకుముందు, ఒకసారి డ్రా చేసుకుందాం. ఆ గ్యాప్ ఎక్కడ ఉందనేది ఎగ్జాక్ట్ డ్రా చేసుకుంటే మనకి ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. ఇది గ్యాప్ డిటెక్టర్ అండ్ ఇది గ్యాప్. ఓకే, మళ్ళీ ఇంకా కింద ఎక్కడ ఉంది, ఇక్కడ గ్యాప్ మనకి ఇది గ్యాప్, ఇక్కడ గ్యాప్. ఓకే, ఇప్పుడు ఈ గ్యాప్ డిటెక్టర్ మనం తీసుకున్నాం కదా. ఇప్పుడు చూద్దాం ఈ గ్యాప్ డిటెక్టర్ బేస్ చేసుకొని మనము ఆ టార్గెట్ లెవెల్స్ ఎక్కడ వరకు వచ్చి ఎలా గ్యాప్ ఫిల్ చేస్తుందో ఒకసారి చూద్దాం. చూడండి ఎగ్జాక్ట్ నీకు ఏం చెప్పాను ఫస్ట్, ఇది ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా బాగా పనిచేస్తుంది. ఎగ్జాక్ట్ ఇది సపోర్ట్ వచ్చి ఈ రెసిస్టెన్స్ అయింది, ఇక్కడ నుంచి ఇట్లా ఇచ్చి రివర్స్ వెళ్ళొచ్చు, లేదా ఈ గ్యాప్ ఒకటేసారి ఫిల్ చేయొచ్చు. అప్పుడు అపోజిట్ డైరెక్షన్లో ఉన్నవాడు ఈజీగా లాస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. చూడండి 1 లేదా 2 క్యాండిల్స్ అంతే, ఒక క్యాండిల్ వచ్చింది మళ్ళీ కన్సల్టేషన్ అయింది ఎగ్జాక్ట్గా. దాదాపు మీకు చూడండి ఒకటే రోజులో ఎంత కన్సల్టేషన్ అయ్యి 2 క్యాండిల్ 3 క్యాండిల్ మనకు మార్కెట్ డౌన్ సైడ్ పడేసింది.
ఓకే, ఈ విధంగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ గ్యాప్ కింద ఉందన్నమాట. ఆ కింద డైరెక్షన్లో వెళ్ళినప్పుడు అక్కడ కూడా రిజెక్షన్ ఇచ్చి రివర్స్ అవుతుందా, ఒకటేసారి గ్యాప్ ఫిల్ చేస్తుందో మీరు ఒక్కసారి ఇప్పుడు చూడండి. ఈ గ్యాప్ డిటెక్టర్ కూడా మనకు ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా ఎగ్జాక్ట్ పనిచేస్తుందని మరీ మరీ చెప్పాను. ఎందుకు అంటే మీరు చూడండి, ఈ గ్యాప్ డిటెక్టర్ అనేది మీకు ఇప్పుడు గ్యాప్ ఇక్కడ పెట్టాను కదా, ఇదే లైన్ మనం పెట్టింది గ్యాప్ ఇక్కడ. ఓకే, ఈ గ్యాప్ ఇక్కడ పెట్టినప్పుడు ఈ గ్యాప్ లైన్స్ తీసుకున్నప్పుడు నేను 1 లేదా 2 క్యాండిల్లో పడ్డదని మనం చెప్పుకున్నాం. ఓకే, ఇప్పుడు డౌన్ సైడ్ వచ్చినప్పుడు ఇంకా నెక్స్ట్ గ్యాప్ ఇక్కడ ఉంది. చూద్దాం ఈ గ్యాప్ ఫిల్ చేస్తుందో లేదో ఇప్పుడు చూద్దాం. మనకు మార్కెట్ అనేది ఈ గ్యాప్ ఫిల్ చేసేటప్పుడు మనం ఇక్కడ డ్రా చేసుకున్నాం, ఇక్కడ గ్యాప్ వచ్చి ఇది ఒక క్యాండిల్ ఇది ఒక క్యాండిల్ అనుకున్నాము, ఇదే లెవెల్స్ని ఎగ్జాక్ట్గా టచ్ చేస్తుంది. ఓకే, మళ్ళీ ఇదే లెవెల్స్ని ఎగ్జాక్ట్గా టచ్ చేస్తుంది. ఇక్కడ రిజెక్షన్ అయింది, ఇక్కడ రిజెక్షన్ అయింది, ఇక్కడ రిజెక్షన్ అయింది. ఈ లెవెల్ ఎంత ఇంపార్టెంట్ చూసుకోండి. గ్యాప్ లెవెల్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఇలా వచ్చి ఇక్కడ రిజెక్షన్ ఇచ్చి ఇక్కడ నుంచి మళ్ళీ రివర్స్ అయ్యి మార్కెట్ రివర్స్ అయ్యి పైకి వచ్చి ఓకే మళ్ళీ ఎగ్జాక్ట్ ఈ జోన్, అంటే ఇది ఒక స్ట్రాంగ్ జోన్ అనేది నేను చెప్తున్నాను అనమాట. ఫ్యూచర్ ఈ జోన్ పరంగా ఈ లెవెల్స్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మళ్ళీ డౌన్ సైడ్ వచ్చి ఎగ్జాక్ట్ గా ఈ జోన్ టచ్ చేసి మళ్ళీ రివర్స్ వెళ్ళింది. గ్యాప్ డేటా అంత పవర్ఫుల్ అనమాట. ఓకే, మనకు డౌన్ సైడ్ మనకు ఒక పెండింగ్ లెవెల్ ఉందనుకున్నాం, ఈ గ్యాప్ ఉందనుకున్నాం, చూసారు కదా, మళ్ళీ ఎగ్జాక్ట్ ఇక్కడ రిజెక్షన్ ఇచ్చింది. ఇప్పుడు మార్కెట్ ఏ విధంగా రివర్స్ అవుతుందో చూడండి. ఒకటేసారి ఆ లెవెల్ టచ్ చేస్తుందా లేదా అనేది మీకు అర్థమైపోద్ది. మార్కెట్ మనము ఈ గ్యాఫీలు ఇవి ఎన్నెన్ని పాయింట్స్ ఉన్నాయని మనకు ఐడెంటిఫై లేకపోతే మనకు చాలా పాయింట్స్ ఒకటే రోజులో కోల్పోతాం. చూడండి ఇప్పుడు మళ్ళీ ఏకదమ్ మళ్ళీ పడిపోద్ది, ఒకటే మళ్ళీ 3 క్యాండిల్స్ అలా ఒకటేసారి పడేస్తుంది. ఆ లెవెల్స్ ఈ 2 లెవెల్స్ తీసుకోండి. ఇప్పుడు మనకి ఏ విధంగా ట్రాప్ చేస్తుందో మార్కెట్ అనేది, బయింగ్ అనేది అంత డేంజర్. చూడండి ఇంకా స్టిల్ గ్యాప్ స్టిల్ ఉంది, ఇప్పుడు గ్యాప్ ఫిల్ చేసింది. మనకు మార్కెట్ ఈ విధంగా మనని ట్రాప్ చేయడానికి చూడండి, గ్యాప్ ఒకసారి ఫిల్ చేయదు, మళ్ళీ ఇప్పుడు ప్యాటర్న్ లాగా వచ్చి ఈ విధంగా పైకి వెళ్ళింది. ఓకే, మళ్ళీ ఒక ఎం ప్యాటర్న్ టైప్ తీసుకొని మళ్ళీ రివర్స్ వచ్చింది, మళ్ళీ ఎగ్జాక్ట్గా ఇక్కడ ఉన్న గ్యాప్ను ఫిల్ చేసింది. ఫస్ట్ ఇక్కడ చేయలే, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ రివర్స్ వచ్చి ఎగ్జాక్ట్ గ్యాప్ ఫిల్ చేసి మళ్ళీ పైకి వెళ్ళి మళ్ళీ ఇదే గ్యాప్ను టచ్ చేసి మళ్ళీ రివర్స్ వచ్చింది. అంటే చెప్పాను కదా మీకు, గ్యాప్ రేటర్ అనేది గ్యాప్ సపోర్ట్ రెసిస్టెన్స్ని గీసుకుంటే మనకు స్ట్రాంగ్గా ఉంటుంది. మళ్ళీ ఈ గ్యాప్ టచ్ చేసుకుంటున్నా, ఈ గ్యాప్ టచ్ చేసినా మళ్ళీ రివర్స్ అవుతుంది. మార్కెట్ అనేది మనం ఈ విధంగా ఐడెంటిఫై చేసుకోవాలి. ఈ విధంగా ఐడెంటిఫై చేసుకుంటే మనకి ఎగ్జాక్ట్గా ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లెవెల్లో కూడా మనకు గ్యాప్ రేటర్ పనిచేస్తుంది అనమాట. చూడండి ఈ లెవెల్ ఎంతవరకు మనకు రియాక్షన్ ఇస్తుందో చూడండి. గ్యాప్ లెవెల్స్ మీరు డ్రా చేసుకోవాలి, ఉంటే మీకు అది ఒక సపోర్ట్ రెసిస్టెన్స్ లాగా ఖచ్చితంగా వర్క్ చేస్తుంది. అది మీరు ఖచ్చితంగా గమనించండి. ఓకే, ఈ విధంగా మనకు గ్యాప్ రేటర్ పనిచేస్తుంది. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ ఇండికేటర్ దాదాపుగా ఇప్పుడు గ్యాప్ డేటర్ గురించి తెలుసుకుందాం మన ఆల్ ఇన్ వన్ ఇండికేటర్లో. నెక్స్ట్ వచ్చేసి ట్రెండ్ బేస్డ్ సిగ్నల్ ఇండికేటర్ గురించి తెలుసుకుందాం. ఓకే, ఈ మన ఇండికేటర్స్ మొత్తం మనకు తెలుగు ట్రేడర్ సూర్య యూట్యూబ్ ఛానల్లో మనకు ప్లేలిస్ట్లో ఒక సపరేట్ ప్లేలిస్ట్లో ఇవన్నీ ఇండికేటర్స్ ఉంటాయి, చూడండి దయచేసి. థ్యాంక్ యూ.